రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు సిపిఎం నేత బాబూరావు. విజయవాడ నగరాన్ని పూర్తిగా అమ్మకానికి పెట్టారని విమర్శించారు. చట్టబద్ధత పేరుతో టీడీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు బాబూరావు. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది, భారీ కుంభకోణాల వెనకాల. అందుకే రాష్ట్రమే కాదు, విజయవాడ నగరాన్ని అమ్మకానికి పెట్టారు. కారు చౌకగా కట్టబెట్టారు. అమ్మితే 70 వస్తాయి. అది కూడా కాదు. ఇది ఒక భాగం అయితే, ప్రైవేటు భూములని అధికార పార్టీ నేతల అండతో కబ్జా చేయటం. ఇందులో తాజా ఉదాహరణ భవానీపురం జోజీ నగర్. సుమారుగా 2 ఎకరాల పైన ఉన్నటువంటి స్థలం, దాదాపు ఈరోజు 200 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ప్రభుత్వ యంత్రాంగం అండతో కూల్చేశారు ఇళ్ళని. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది, భారీ కుంభకోణాల వెనకాల. అందుకే రాష్ట్రమే కాదు, విజయవాడ నగరాన్ని అమ్మకానికి పెట్టారు. కారు చౌకగా కట్టబెట్టారు. అమ్మితే 70 వస్తాయి. అది కూడా కాదు. ఇది ఒక భాగం అయితే, ప్రైవేటు భూములని అధికార పార్టీ నేతల అండతో కబ్జా చేయటం. ఇందులో తాజా ఉదాహరణ భవానీపురం జోజీ నగర్. సుమారుగా 2 ఎకరాల పైన ఉన్నటువంటి స్థలం, దాదాపు ఈరోజు 200 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ప్రభుత్వ యంత్రాంగం అండతో కూల్చేశారు ఇళ్ళని.